నా పేరు పెరుమాళ హనుమంతరావు. నేను మార్కాపురము నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను. మెయిన్ ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమము చాలా జాగ్రత్తగా, నిదానంగా, ఆచితూచి, ఎంతో పరిశుభ్రతతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నారు. మేము అనుకున్న దానికంటే ఇక్కడ ప్రతిదీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఆశ్రమం పరంగా అయితేనేమి, గుడి పరంగా అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను వీళ్ళు ఇంకెన్నో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఎవరికైనా అవకాశం అనేది ఉంటే ఇక్కడికి వచ్చేసి ఈ ఆశ్రమాన్ని, ఈ దేవాలయాన్ని విజిట్ చేసి మనకు చేతనైనంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా గురుజీ గారికి నమస్కారం. శంకర్ గురుజీ గారికి. నా పేరు నూకల సురేష్ బాబు. ఆదూరు నుంచి వచ్చాను. నాకైతే ఇక్కడ ఏమీ తెలియదు. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఏదో చేయాలని వచ్చారు. వాళ్ళ నుంచి నేను వచ్చాను. ఇక్కడ వచ్చినాక మీరు చేసే సేవ చాలా సంతృప్తిగా అనిపించింది. మనము ఏదైనా చేయాలనుకుంటే తోచిన సహాయం ఇక్కడ వచ్చి చేయండి అని దయచేసి కోరుకుంటున్నాను. గురూజీ గారికి నమస్కారాలు. మా చెల్లెలు, మా నాన్న వాళ్ళు ఇలా ఇవ్వాలి అనుకున్నాము అమౌంట్ అని చెప్పారు. సరే వెళ్దాము అనేసి అందరం కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శంకర్ గురూజీ గారికి నమస్కారము. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శంకర్ గురూజీ గారికి నమస్కారాలు. పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. మా అమ్మ నమస్కారాలు. మనం చూస్తామనుకున్నాము, వచ్చేసాం. చాలా సంతోషం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.